అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనం సామాన్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఏంటి? అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో సినిమాలు చూడటం అనుకుంటాం. కానీ అలా కాదు. మనకి ఆధ్యాత్మికంగా ఈ 3 రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ 3 రోజుల్లో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయి. మొదటగా భోగి రోజు. భోగి రోజు చేయాల్సింది ఏమిటంటే భోగిపేటని వదిలించుకోవాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాన్ని వదిలించుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. భోగి రోజున తలంటు స్నానం చేస్తే భోగిపీడ వదులుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, 5 సంవత్సరాలలోపు పిల్లలకి భోగి పళ్ళు కానీ పోస్తే భోగిపీడ వదులుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మన ఇంటికి పట్టిన పీడ వదిలించుకోవాలంటే భోగిమంట వేయమని చెప్తూ ఉంటారు. భోగిమంట వేయడం మనందరికీ తెలుసు. పాతవి, పనికిరానివి ఇలా ఏమున్నాయో అన్నీ తీసుకొచ్చి మంటల్లో పారేస్తే పీడ విరగడవుతుంది. అలాగే భోగిమంట చల్లారాక దాన్ని భస్మాన్ని తీసుకొచ్చి మన చిన్నపిల్లలకు, ఇంట్లో వాళ్ళందరూ భస్మాన్ని నుదుటిపైన పెట్టుకుంటారు. ఇది అగ్నిహోత్రంతో సమానమైనది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అయినా భోగిమంట వేయడం మానకండి. చిన్న మంట అయినా వేసుకోండి. భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలంలో ఆఖరి రోజు. అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. 4 రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడని నమ్ముతారు. గోదాదేవి శ్రీరంగనాథుడి కోసం ధనుర్మాస వ్రతం చేసి వివాహమాడి ఆయనలో ఐక్యమైన రోజే ఇది. అందుకే ఆ రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఆ రోజు ఆలయానికి వెళ్ళి గోదాదేవి కళ్యాణాన్ని తిలకించండి. ఇక ధనుర్మాసం ముగియడంతో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోతుంది. శుభకార్యాలు జరిగేందుకు ఇది అనువైన సమయం. అలాగే ఈ పండుగ రోజున నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఖచ్చితంగా తినాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్యభగవానుడికి సమర్పించే నీటిలోనూ కూడా నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేందుకు మన శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు ఈ నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఈ నువ్వులు మన శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి ఇవి బాగా ఆ రోజుల్లో తింటారు. సాధారణంగా నువ్వులు ఎవరు తీసుకోరు, కానీ ఈ పండుగలో అది సాంప్రదాయంగా చేశారు కాబట్టి ఆ రోజులను నువ్వులను ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదంగా ఉంటుంది. అందుకని ఆ రోజు చిమ్లీ చేసుకొని తప్పకుండా తినండి. అలాగే భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దాని మీద గొబ్బెమ్మలు పెట్టండి. గొబ్బెమ్మ అంటే భూమాతకు ప్రతీక కదా. ఆవు పేడ అనేది లక్ష్మీదేవి స్వరూపం. సో అందుకని అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకోండి. ఇవన్నీ భోగి రోజు చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ఇంకా భోగి తర్వాత రోజు సంక్రాంతి పండుగ. ఇది చాలా ముఖ్యమైన రోజు. సంక్రాంతి గురించి ఎవరి నోట విన్నా అబ్బో అది చాలా పెద్ద పండుగ అని అనడం వింటూనే ఉంటాం కదా. అసలు పెద్ద పండుగ అని ఎందుకు అంటారో తెలుసా? ఏడాది మొత్తం పండుగలు ఉన్నప్పటికీ సంక్రాంతినే అందరూ పెద్ద పండుగ అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనేదే దానికి సంకేతం. సంక్రాంతి సమయానికి రైతులు కష్టపడి శ్రమించిన పంట చేతికి వస్తుంది. పొలాల నుంచి వచ్చే ధాన్యంతో రైతుల మనసులో సంతోషంగా ఉంటారు. అందుకే కొత్త బియ్యంతో నిండైన మనసుతో పొంగల్ పెట్టుకొని అందరికీ పంచిపెడతారు. తమ సంతోషాన్ని ఈ రూపంలో ఇతరులతో పంచుకుంటారు. అయితే ఇంటికి చేరిన కొత్త బియ్యం తింటే అరగదని వాటితో పిండి వంటలు చేసుకుంటారు. దానికి బెల్లం జోడించి పరమాన్నం చేసుకొని తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపినందుకు గాను భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇతరులతో కలిసి పంచుకొని తింటారు. మకర రాశికి అధిపతి శని. అందుకని నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది మాత్రం అస్సలు మానకండి, తప్పకుండా చేయండి. అలాగే సంక్రాంతి రోజున రుద్రాభిషేకం చేయించుకుంటే కూడా చాలా మంచిది.
ఆ రోజున రుద్రాభిషేకం చేయించుకుంటే దారిద్ర్యం అనేది ఇంకా ఎప్పటికీ రాదని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే సంక్రాంతి రోజున పొంగలిని నివేదన చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, పితృదేవతలకి స్వర్గప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఆ రోజు పెద్దలను స్మరించుకుంటూ వారిని సంతోషపెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని అందరూ నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. ఆ రోజున తప్పకుండా పితృదేవతలను నమస్కరించుకోవాలి. మీ ఇంటి సాంప్రదాయంగా పితృదేవతలను పూజించండి. పితృదేవత అనుగ్రహం మన పైన ఉంటే మన పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. వాళ్ళ ఆశీస్సులు కానీ మనపై ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సంక్రాంతి రోజున పెరుగుని దానం చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు దానం చేయడం చాలా ఉత్తమం. ఎవరైనా ఒక మంచి వాళ్ళని చూసి వాళ్ళకి చక్కటి పెరుగుని దానం చేయండి. అలాగే ఎవరు మీకు దానం ఇచ్చినా కూడా తీసుకోండి. ఏమాత్రం దోషం లేదు, హాయిగా తీసుకోవచ్చు. ఇక కనుమ రోజు ఏం చేయాలి అంటే, కనుమ అంటే పశువులను పశు సంపదలను అర్జించేదే కనుమ. అసలు కనుమ అంటే పల్లెటూరులో చాలా బాగుంటుంది. అక్కడ గోశాలను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు రాసి గోవులను ఎంత ప్రేమగా ఆరాధిస్తారో. మన సిటీలో మనం చేయలేం కాబట్టి కుదిరితే గోశాలకు వెళ్ళి ఆహారం పెట్టండి. అది కూడా కుదరని పక్షంలో ఇంట్లో గోమాత విగ్రహానికి పసుపు కుంకుమ వేసి పూజించండి. ఇలా కనుమ రోజు చేయండి. అలాగే కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, అందుకని ఆ రోజు గారెలు కానీ ఆవడ కానీ తినండి. అలాగే కొందరు ఆనవాయితీ బట్టి బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. పేరంటాన్ని అందరినీ పిలిచి ఆ కొలువుల్ని అందరికీ చూపిస్తారు. ఈ పండుగ 3 రోజులు ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ 3 రోజుల్లో మిమ్మల్ని ఎవరైనా సాయం అడిగితే చేయడానికి ప్రయత్నించండి. అలాగే హరిదాసులు వస్తే వాళ్ళని గౌరవించండి. రైతులను కూడా గౌరవించండి. ఇక మన తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి అంటే చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ గౌరవ మర్యాదలు చేసుకుంటారు. ఇక మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ళ ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి వాటిపైన గొబ్బెమ్మలు పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నెపిల్లలు పరికినీళ్ళు కట్టి పులిజడలు వేసుకొని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. ఇక పురుషులు అయితే అందరూ ఒక చోట చేరి కోడి పందాలు, ఎడ్ల పోటీలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. గోదావరి ప్రాంతం వైపు అయితే సంక్రాంతి రోజు కొన్ని లక్షల్లో కోడి పందాలు జరుగుతాయి. వాటిని చూసేందుకు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుక ఈ సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.